నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కృష్ణ మండలం వాసునగర్ చెక్పోస్టు దగ్గర గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక తెలంగాణ సరిహద్దు కృష్ణా చెక్ పోస్టు దగ్గర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రైవేటు వాహనంలో గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న 71 మద్యం బాటిళ్లు పట్టుకున్నట్లు నారాయణపేట జిల్లా ఎక్సైజ్ సిఐ వెంకటరెడ్డి తెలిపారు. ఇక నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సిఐ వెంకటరెడ్డి వెల్లడించారు. తెలంగాణ కర్ణాటక బార్డర్లోని కృష్ణా చెక్ పోస్ట్ లో రొటీన్గా మేము మార్నింగ్ కూడా 10:30 ఆ టైంలో బస్సెస్ చెక్ చేస్తున్న క్రమంలో బస్సు గోవా అంటే వాళ్ళు టూరిస్ట్ బస్సు లాగా వెళ్ళి రిటర్న్లో వస్తున్న క్రమంలో ఒక టూరిస్ట్ బస్ను ఆపి చెక్ చేస్తే వాళ్ళ లగేజ్ క్యాబిన్లో మనకి సుమారు 112 బాటిల్ అంటే అందులో 2 లీటర్ బాటిల్లో 47 2 లీటర్ బాటిల్ 24 బాటిల్లో 750 ml బాటిల్ మొత్తం 71 బాటిల్ 71 బాటిల్ సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి బస్ డ్రైవర్ ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి బస్ డ్రైవర్ తెలియకుండా క్యాబిన్ బాక్స్ లో పెట్టి తెస్తున్నాడు. తదుపరి విచారించగా బస్ డ్రైవర్ ప్రమేయం లేనందున వ్యక్తిని తీసుకొని విచారించి